హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఆటో ఫార్మేట్ ఆప్షన్. అసలు ఈ ఆప్షన్ వల్ల ఏ విధంగా యూజ్ అంటే చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ సమ్ రిపోర్ట్ ఇచ్చాను కదా. ఇక్కడ నార్మల్గా ఈ రిపోర్ట్ అనేది డైరెక్ట్గా ప్రింటింగ్ ఇస్తే బాగోదు. ఇక్కడ అడిషనల్ డేటా కాకుండా ఇక్కడ నేనేంటి, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్కి, సబ్ హెడ్డింగ్స్కి, అలానే రో వైజ్గా, కాలం వైజ్గా ఉన్న హెడ్డింగ్స్ కావచ్చు, డిఫరెంట్ కలర్స్ అనేది అప్లై చేశాను. అంటే డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేశాను. అలానే బోర్డర్స్ అప్లై చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేశాను, స్టైల్, సైజు కావచ్చు, ఇవన్నీ చాలా ఆప్షన్స్ అనేది యూజ్ చేశాను. ఇలా మనం డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేసాం కాబట్టి ఆ రిపోర్ట్కి ఒక లుక్ అనేది వచ్చింది. ఓకే, అలానే మీకు ఇక్కడ ఇంకో రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఒక బేసిక్ రిపోర్టు, స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ రిపోర్ట్ అండి. ఇందులో ఎలాంటి ఫార్మేటు అప్లై చేయలేదు. మరి ఫార్మేట్ అప్లై చేయాలంటే మనకి రో వైజ్గా ఉన్న హెడ్డింగ్స్ కావచ్చు అండ్ కాలం వైజ్గా ఉన్న హెడ్డింగ్స్ కావచ్చు, డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేయాలి, బోర్డర్స్ అప్లై చేయాలి. అలానే ఇక్కడ ఉన్న డేటా ప్రకారంగా మరీ విడ్త్ ఎక్కువగా ఉంది కదండి, దాని విడ్త్ అనేది తగ్గించుకోవాలి. ఇలా డిఫరెంట్ ఆప్షన్లు వాడాలి. ఇంత ప్రొసీజర్ లేకుండా ఆటోమేటిక్గా ఫార్మేట్ అప్లై అయిపోద్ది. అవి బోర్డర్స్ కావచ్చు, ఫాంట్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావచ్చు, స్టైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ఫార్మేట్కి సంబంధించిన డిఫాల్ట్ ఫార్మేట్ ఆప్షన్స్ ముందుగానే మనకు కావాల్సింది చూజ్ చేసుకొని డైరెక్ట్గా ఆ ఫార్మేట్కి అప్లై చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా? ఆటో ఫార్మేట్ అనే ఆప్షన్ ద్వారా. అసలు ఈ ఫార్మేట్ అనేది ఎక్కడుంది, అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా ఎక్సెల్లో ఇన్సర్ట్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, మనకి డైరెక్ట్గా ఆటో ఫార్మేట్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ ఈ ట్యాబ్స్లో, ఈ కమాండ్స్లో ఎక్కడా ఉండదండి. డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దీన్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళిపోండి, మోర్ ఆప్షన్స్, లేదా మీరు కొంచెం ఓల్డ్ వర్షన్ వాడే వాళ్ళైతే డైరెక్ట్గా ఆప్షన్స్ అని ఉంటుంది, ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇది డైరెక్ట్గా మనం ఏంటంటే ఆ ఆటో ఫార్మేట్ అనే ఆప్షన్ని ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా మనకి ఇంటర్ఫేస్లో, ఇదిగోండి ఇక్కడ ఉండిద్ది. ఆ ఆప్షన్ని అంటే ఆ కమాండ్ని డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. సో అందువల్ల నేను ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్లిక్ చేశాను. ఇక్కడ చూస్ కమాండ్స్ ఫ్రమ్ పాపులర్ కమాండ్స్, ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయండి. కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్లో లేని, అంటే ఈ ట్యాబ్స్లో లేని కమాండ్స్ కొన్ని ఉంటాయండి ఎక్సెల్లో, వాటిని డైరెక్ట్గా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేద్దాం. ఏ ఆప్షన్ని? ఆటో ఫార్మేట్ అనే ఆప్షన్ని. ఓకే, కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్. ఇందులో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ ఇదిగోండి ఆటో ఫార్మేట్, దీన్ని డ్రాగ్ చేయవలసిన స్టార్టింగ్లోనే ఉంది ఆటో ఫార్మేట్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగలిగి సరిపోదండి, క్లిక్ చేసి డైరెక్ట్గా ఓకే అంటారు. ఆ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అనే బటన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఓకే అనండి. ఇదిగోండి యాడ్ అయిందా లేదా. ఇప్పుడు ఈ టేబుల్లో ఓకేనా, మీరు ఏదైనా ఒక సెల్ని క్లిక్ చేయండి, మీ ఇష్టం. డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఆటో ఫార్మేట్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని డిజైన్స్ అనేది ఓపెన్ అవుతాయి, ఫార్మేట్ టేబుల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు కావాల్సిన డిజైన్ ఏదైనా చూజ్ చేసుకోండి. ఓకేనా? ఓకేనండి, నాకు ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఈ ఫార్మేట్ నచ్చింది. ఈ ఫార్మేట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి డిస్ప్లే ఏది, లోపల డేటా వచ్చి గ్రే కలర్లో అండ్ మెయిన్ హెడ్డింగ్స్ వచ్చి బ్లూ కలర్లో, బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అవుతుంది. అలా ఇక్కడ ఈ కలర్స్ మీకు నచ్చిన ఫార్మేట్ని చూజ్ చేసుకోండి, సెలెక్షన్ చేయండి, ఓకే అనండి. ఇదిగోండి డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి కాలం వైజ్గా ఉన్న హెడ్డింగ్స్ అనేది థిక్ కలర్లో, కొన్ని ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్ట్స్ అనేది ఎటాలిక్ స్టైల్లో కావచ్చు. అలానే ఇక్కడ డేటా అనేది ఈ నెంబర్ విడ్త్ ప్రకారంగా ఆటోమేటిక్గా ఆ కాలమ్స్ విడ్త్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. మరి ఇదంతా చేయాలంటే దాదాపు మనకి 5 minutes టైం పట్టేది. అంత ప్రొసీజర్ లేకుండా వితిన్ హాఫ్ మినిట్లో, అంటే ఆ ఫార్మేట్ని చూజ్ చేసుకున్నాం, ఓకే అన్నాం, ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఓకేనండి, ఇప్పుడు ఈ ఫార్మేటు బాగానే ఉంది. ఇందులో కొన్ని మోడిఫికేషన్ చేస్తాను. అలానే ఇంకో ఫార్మేట్ అప్లై చేస్తే నేను మోడిఫై చేసిన ఫార్మేట్ ఆప్షన్స్ చేంజ్ అవ్వకుండా
సెలెక్ట్ చేసిన ఫార్మేట్ అనేది అందులో ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ కాలం వైజ్గా ఉన్న హెడ్డింగ్స్కి ఫాంట్ కలర్ అనేది ఎల్లో ఇవ్వడం జరిగింది. కొంచెం సైజు కూడా పెంచుకున్నాను. ఓకేనా. అలానే టోటల్ అనేది బోల్డ్లో పెట్టేసుకున్నాను. ఓకేనా. అలానే ఈ రవి ఇవి కూడా నేనేం చేస్తున్నాను, ఫాంట్ కలర్ అనేది కొంచెం డార్క్ రెడ్లో పెట్టుకోవడం జరిగింది. ఓకే. అలానే టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి బోర్డర్స్ కూడా అప్లై చేశాను. బోర్డర్స్ ఏం లేవు కదా, బోర్డర్స్ కూడా అప్లై చేశాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫార్మేట్లో నాకేంటంటే ఈ ఫాంట్ స్టైలు సైజు ఫాంట్ కలరు ఓకే అంతా బాగానే ఉంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపించే కలర్స్ అనేది నచ్చలేదు, మళ్ళీ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. డేటా కలర్స్ అనేది ఓకేనండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ నాకు నచ్చలేదు, మళ్ళీ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేనేంటి మళ్ళీ ఏదైనా ఒక సెల్ని సెలెక్షన్ చేయండి, డైరెక్ట్గా ఆటో ఫార్మేట్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫార్మేట్ని ఓకే నాకు ఈ ఫార్మేట్ నచ్చిందండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఓకే అన్నాను అనుకోండి, ఏమైంది ఇక్కడ ఫార్మేట్ ఎలా అయితే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఫార్మేటే కాదు ఆ ఫాంట్ ఫార్మేట్ కూడా చేంజ్ అయిపోతుంది. మనకి ఇక్కడ టాప్లో చూసుకుంటే ఈ పైన ఆ రో వైజ్గా ఉన్న హెడ్డింగ్స్ కూడా వైట్ కలర్లో ఉన్నాయి, ఇక్కడ చూస్తేనేమో ఎల్లో కలర్లో ఉన్నాయి. చేంజ్ అయిపోతాయిగా. మనం ఏమనుకుంటున్నాం ఆ ఫార్మేట్లో ఫాంట్ కలర్స్ దాని స్టైలు సైజు అది చేంజ్ అవ్వకూడదు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. ఓకేనా. అప్పుడు ఇండివిజువల్గా కాకుండా సేమ్ ఇలానే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఆప్షన్ అనే బటన్ ఉందా, క్లిక్ చేయండి. ఈ ఫార్మేట్లో చూసుకుంటే బోర్డర్స్ కూడా ఇవ్వండి, అవునా కాదా. నాకు ఇక్కడ బోర్డర్స్ అప్లై చేశాను. బోర్డర్స్లో ఎలాంటి చేంజెస్ రాకూడదు అనుకుంటే బోర్డర్ సెలక్షన్లో ఉంది కదా తీసేసేయండి, అంటే బోర్డర్స్ అంతే ఉంటాయి. అలానే ఫాంట్ సెలక్షన్లో ఉందండి, సెలక్షన్ తీసేసాను అంటే ఇక్కడ ఏ ఫాంట్ అయితే ఉందో అదే రీప్లేస్ అవుతుంది. అలానే ఇక్కడ ఏ బోర్డర్స్ అయితే ఉన్నాయో అవే ఉంటాయి. అండ్ రిమైనింగ్ చేంజ్ అయిపోతాయి, దాని విడ్త్ హైటు అలైన్మెంటు ప్యాటర్న్స్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు పర్టికులర్గా ఏం చేస్తారు ఆ ఫార్మేట్ని క్లిక్ చేసి ఓకేనా సెలక్షన్లో ఉంది కదా క్లిక్ చేసి ఓకేనండి ఇదిగోండి ఇప్పుడు అప్లై అయింది. చూడండి మీరు అప్లై చేసిన ఫాంట్కి బోల్డ్ కావచ్చు అండ్ టాప్లో ఆ ఎల్లో కలర్స్ కావచ్చు అంతే ఉన్నాయండి, ఎలాంటి చేంజెస్ అవ్వలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రీప్లేస్ అయింది. ఓకేనా. అంటే డైరెక్ట్గా అక్కడున్న ఫార్మేట్ని అప్లై చేయండి. మళ్ళీ అందులో కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకుని మీకు కావాల్సిన ఫార్మేట్ అంతే ఉంచి వేరొక ఫార్మేట్ని అప్లై చేయొచ్చు. లేదండి నాకు అసలు ఈ ఫార్మేట్ అవసరం లేదు మొత్తం తీసేయాలనుకుంటే మళ్ళీ మీరు ఆటో ఫార్మేట్లోకి వెళ్ళిపోయి లాస్ట్లోకి వెళ్ళిపోండి, నన్ను ఓకే అనండి, నార్మల్గా టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మీరు ఆల్రెడీ ఒక టేబుల్ డ్రా చేశారు, దానికి ఫార్మేట్ అప్లై చేయడానికి డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ వాడి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఆటో ఫార్మేట్ అనే ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఓకేనా. లేదండి అందులో ఉన్న ఫార్మేట్స్ నాకు నచ్చలేదు, నా క్రియేటివిటీ తగ్గట్టుగా డిఫరెంట్ ఫార్మేట్స్ అనేది అప్లై చేస్తానంటే అది మీ ఇష్టం. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.